బ్రేకింగ్ న్యూస్ భారత్ పాకిస్తాన్ బోర్డర్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి రాఫెల్ జెట్స్ రంగంలోకి దిగాయి. పీఓకే సరిహద్దుల్లో 4 రాఫెల్ జెట్స్ తిరుగుతున్నాయి. భారత భూభాగం నుంచే పీఓకే ప్రాంతంపై భద్రతా బలగాలు నిఘా ఏర్పాటు చేశాయి. రాఫెల్ జెట్స్ ను ఎందుకు పంపించారు? భారీ దాడికి రంగం సిద్ధమవుతుందా? పీఓకేలో ఉగ్రవాద శిబిరాలను నామరూపాలు లేకుండా చేస్తారా? దాడికి వ్యూహాలను సిద్ధం చేయడానికే రాఫెల్ జెట్స్ పంపారా అనే ప్రశ్నలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఓవైపు వరుసగా ప్రధాని మోదీ సమావేశాలు నిర్వహిస్తుండగానే మరోవైపు సరిహద్దుల్లో యుద్ధ సన్నాహాలు జరుగుతున్నాయి. పెహల్గాం దాడికి ప్రతీకారం విషయంలో ప్రధాని మోదీ ఆర్మీకి ఇప్పటికే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. దీంతో భారత సైన్యం ఎప్పుడు దాడి చేస్తోందోనన్న భయంతో పాకిస్తాన్ వణికిపోతుంది. సరిహద్దులకు రాడార్లో యుద్ధ విమానాలు తరలించే పనిలో పాక్ నిమగ్నమైంది. మరో 24 గంటల్లో ఇండియా దాడి చేస్తున్నట్టు పాక్ మంత్రులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి శ్రీనగర్ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం మరో 24 గంటల్లో భారత్ నుంచి అటాక్ ఉంటుంది మా పైన చెప్పి అటు పాక్ మంత్రి చెప్పడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే వాళ్ళలో ఒక విధంగా చెప్పాలంటే ఏదైతే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఒక భయాందోళన వాతావరణం కనిపిస్తుంది మనకి, దానికి తగ్గట్లుగానే సన్నద్ధం అవుతున్నారు అనుకోవచ్చా? రైట్, డెఫినెట్గా రత్న, ఏదైతే పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో కాల్పుల ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ సరిహద్దులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దానిలో భాగంగానే ఏదైతే నిన్న ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే అర్ధరాత్రి నిన్న కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇటు సైనికులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము యుద్ధానికి సంబంధించి కానీ, ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి కానీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వారికి పూర్తిగా స్వేచ్ఛ ఇస్తున్నామంటూ కూడా ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ఈ సమావేశం ముగిసిన తర్వాత కీలక ప్రకటన అయితే చేశారు. దీనితో పాటు ఏదైతే త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు ఎవరైతే పాల్గొన్నారో వారికి సంబంధించిన సూచనలు, వారి అభిప్రాయాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీ పరిగణనలోకి తీసుకున్నారు. నిన్న అక్కడ కీలక సమావేశం జరగడం, ఈరోజు పీఓకేలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో రఫేల్ జెట్స్ అనేవి 4 రఫేల్ జెట్స్ అనేవి అక్కడ చక్కర్లు కొట్టడం, ఏం జరగబోతుంది ఇప్పుడు ఈ రఫేల్ జెట్స్ అక్కడ చక్కర్లు కొట్టడానికి దేనికి సంకేతం అనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఏదైతే రఫేల్ జెట్స్ 4 రఫేల్ జెట్స్ ఏవైతే ఇక్కడ పీఓకే ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో రౌండ్స్ చేయడం కానీ, అక్కడున్న ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాలని టార్గెట్గా చేసుకుని ఈ రఫేల్ జెట్స్ రఫేల్ జెట్స్ అనేవి అక్కడ మొత్తం అక్కడ భారత భూభాగం నుంచే పీఓకే ప్రాంతంపై నిఘా పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈ జెట్స్ అనేవి అక్కడ తిరిగినట్లు తెలుస్తుంది. అంటే దేనికి సంకేతం ఇది? ఎందుకు అక్కడ పీఓకేలో ఉగ్రవాద శిబిరాలను టార్గెట్గా చేసుకుని ఈ దాడులు, ఈ జెట్స్ అనేవి అక్కడ తిరుగుతున్నాయా? అంటే ఇండైరెక్ట్గా కొన్ని సంకేతాలు కూడా పంపిస్తున్నట్లుగా కూడా పాకిస్తాన్కు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈ పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను నామరూపాలు లేకుండా చేసే యోచనలోనే ప్రధానంగా భారత ప్రభుత్వం ఉంది. దానిలో భాగంగానే గతంలో కూడా ఏదైతే పీఓకే కేంద్రంగా లష్కర్-ఏ తోయిబా కానీ, ఐసిస్, ఇతర ఉగ్రవాద సంస్థలు కొత్తగా ఎవరైతే ట్రైన్ అవుతున్నారో అక్కడే వారికి శిక్షణ ఇచ్చి ఉగ్రవాద కార్యకలాపాల్లోకి పంపిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఎవరైతే ఇక్కడ బైసరన్ వ్యాలీలో ఉగ్రవాద కాల్పులకు పాల్పడ్డ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పీఓకేలోనే అక్కడ శిక్షణ పొంది ఇక్కడ అటాక్కి వచ్చారని ఒక ప్రచారం జరుగుతుంది. దానికి అనుగుణంగానే మొత్తం ఆ పీఓకేను ఉగ్రవాద కార్యకలాపాలకు స్థావరంగా వినియోగించుకుంటున్నారు. అందుకనే ఆ స్థావరాన్నే లేకుండా చేస్తే ఉగ్రవాద కార్యకలాపాలు లేకుండా ఉంటాయనే యోచనలో భారత ప్రభుత్వం ఉంది. దానిలో భాగంగానే నిన్న అర్ధరాత్రి 4 జెట్స్ అక్కడ రాఫెల్ జెట్స్ అనేవి కూడా అక్కడ చక్కర్లు కొట్టాయి. దానికి సంబంధించి ఇప్పటికే పాకిస్తాన్లో ఆందోళన మొదలైంది. ఆ జెట్స్ ఎందుకు ఇక్కడికి వచ్చాయి, ఇక్కడ ఎందుకు చక్కర్లు కొడుతున్నాయి అనే దానిపై మాత్రం కొంత ఆందోళన వ్యక్తమవుతుంది పాకిస్తాన్ ఆర్మీలో. రత్న, శివ, మీరు చెప్పినట్లుగానే ఒక పక్క పీఓకే ప్రాంతాల్లో నిఘా ఎక్కువగా పెంచడం, మన ఆర్మీకి అటు ప్రధాని దగ్గర నుంచి ఫ్రీ హ్యాండ్ రావడం కేంద్రం నుంచి చూస్తున్నాం. అదేవిధంగా జెట్స్ కూడా అక్కడ పయనించడం, ఇవన్నీ చూస్తుంటే ఏదైతే పాక్ అంటున్నట్లుగానే యుద్ధం ఒకవేళ జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు శివ?
అదే డెఫినెట్గా ఏదైతే ప్రధానంగా ఇప్పుడు చూస్తున్నామో రాఫెల్ జెట్స్ను ఎందుకు పంపించారు, మరోవైపు భారీ దాడికి రంగం సిద్ధమవుతుందా అనేది ప్రధానంగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి, ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి. అంటే దీని అందరికీ కారణం ప్రధానంగా ఇప్పుడు ఢిల్లీలోని కీలక పరిణామాలే దీనికి కారణంగా కూడా చెప్తుంది. ఈ ప్రశ్నలన్నింటికి కూడా ప్రధాన కారణం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో నిన్న కీలక సమావేశం జరగడం, మళ్ళా ఈరోజు 3 కీలక సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనడం. ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం, తర్వాత సెంట్రల్ సెక్యూరిటీ సంబంధించిన సబ్ కమిటీ సమావేశం, ఆ తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీతో కూడా సమావేశం జరగడం. దీనిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ఈ బైసారన్ వ్యాలీలో హిందువులను టార్గెట్గా ఉగ్రవాదులు కాల్పులు జరిపిన నేపథ్యంలో ఇటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ను కూడా పిలిచి ప్రధాని నరేంద్ర మోడీ ఆయనతో కూడా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. అంటే ఈ కాల్పులు జరిగిన తర్వాత పాకిస్తాన్పై భారత్ తీసుకునే నిర్ణయాలకు సంబంధించి ఇటు ఆర్ఎస్ఎస్కు సంబంధించి కూడా మోహన్ భగవత్కు ప్రధాని నరేంద్ర మోడీ వివరించినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతకు సంబంధించి కూడా కీలక సమావేశాలు జరిగాయి, దాంట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైతే రఫేల్ జెట్స్ ఏవైతే ఉన్నాయో అవి పాకిస్తాన్ భూభాగంలో చక్కర్లు కట్టడం, అందులోనూ పీఓకేలో ఏదైతే పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉగ్రవాద స్థావరాలను పేల్చేయాలి, అంటే ఉగ్రవాద స్థావరాలను లేకుండా చేయాలి, అవి లేకుండా చేస్తేనే ఉగ్రవాద కార్యకలాపాలు అక్కడ జరగకుండా ఉంటాయనేది కూడా ప్రధానంగా భావిస్తున్నారు. దానిలో భాగంగానే గతంలో కూడా మనం చూసాం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పీఓకే కోసం తన ప్రాణాలనైనా అర్పిస్తానంటూ కూడా ఇటు కేంద్ర హోంమంత్రి చెప్పారు. ఆ పీఓకేను అతి త్వరలోనే భారత్లో కలిపే యోచనలో కూడా భారత ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే ఏ సమయంలోనైనా యుద్ధం రావచ్చు అనేది కూడా ఇటు పాకిస్తాన్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. దానికి సంబంధించిన మంత్రులు కూడా, పాకిస్తాన్ మంత్రులు కూడా ఇదే కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏ సమయంలోనైనా భారత్ పాకిస్తాన్పై దాడి చేసే అవకాశం ఉంటుందంటూ కూడా వారు కూడా కొంత భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవేళ భారత్ దాడి చేస్తే అది తట్టుకునే ధైర్యం కానీ తట్టుకునే యోచనలో కానీ పాకిస్తాన్ లేనట్లుగా కూడా కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఇటు ఆర్మీ చీఫ్ కానీ, మరోవైపు ప్రధానమంత్రి, మరోవైపు ఆర్మీ మేజర్లు, ఆర్మీ సైనికులు అందరూ కూడా యుద్ధానికి దూరం అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. భారత్తో యుద్ధం అంటేనే భయపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇస్తానని ప్రధాని చెప్పడం, దాని తర్వాత అర్ధరాత్రి సమయంలో 4 రాఫెల్ జెట్స్ ఆకాశంలో ప్రధానంగా పాకిస్తాన్, అలాగే అర్ధరాత్రి సమయంలో రాఫెల్ జెట్స్ పీఓకే సరిహద్దుల్లో 4 జెట్స్ చక్కర్లు కొట్టడం, దాన్ని బట్టి పాకిస్తాన్కు ఇండైరెక్ట్గా సంకేతాలు పంపించినట్టుగా కూడా అర్థమవుతుంది. యుద్ధానికి సిద్ధం కాండి అంటూ కూడా సంకేతాలు పంపించినట్లుగానే అవుతుందంటూ కూడా కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే ఏ సమయంలోనైనా యుద్ధం రావచ్చు, ఏ సమయంలోనైనా కేవలం అంటే యుద్ధం అంటే కేవలం పాకిస్తాన్ సైనికులపైన దాడితో సరిపెట్టకుండా కేవలం ఏదైతే ముందు ఉగ్రవాదులను తుడిచిపెట్టేస్తే, ఉగ్రవాద స్థావరాలను తుడిచిపెట్టేస్తే ఎటువంటి నష్టం ఉండదు సాధారణ ప్రజానికానికి అనేది కూడా భారత ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఉగ్రవాద స్థావరాలను ముందుగా టార్గెట్గా చేసుకుని వాటన్నింటినీ కూడా నాశనం చేయాలనేది భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ జెట్స్ రాఫెల్ జెట్స్ ద్వారా ముందుగా ఒక సంకేతాన్ని, ఇండైరెక్ట్గా సంకేతాన్ని పంపించారు యుద్ధానికి సిద్ధం కాడినట్టు. కానీ ఇక్కడ భారత ప్రభుత్వం పంపించే సంకేతాలకు పాకిస్తాన్ మరి సిద్ధంగా ఉంటుందో లేదో చూడాలి. కానీ మేము సిద్ధం, మా దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి, యుద్ధ సామగ్రి అంతా ఉంది, మేము యుద్ధానికి సిద్ధం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ అక్కడ చూస్తున్న తాజా పరిణామాలు చూస్తుంటే మాత్రం వారు ఎక్కడ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. కేవలం పైకి మేకపత్తు గాంభీర్యం, ప్రగల్భాలు మాత్రమే పలుకుతున్నారు తప్ప అక్కడ ఎవరు కూడా యుద్ధానికి సంసిద్ధంగా లేనట్లు కూడా తెలుస్తుంది. దానికి కారణం ప్రధానంగా ఆర్మీ మేజర్లు కానీ 1200 మంది సైనికులు కానీ రాజీనామాలు ఆర్మీ చీఫ్కు పంపించడం, ఆర్మీ మేజర్లు పాకిస్తాన్ విడిచి వేరే దేశానికి పారిపోవడం, స్వయాన ఆర్మీ చీఫే కుటుంబాన్ని వేరే దేశానికి తరలించడం, ఆయన కూడా ఆర్మీ చీఫ్ కూడా బంకర్లో దాక్కున్నారా లేదా ఆయన కూడా విదేశాలకు పారిపోయారా అనే ప్రచారం కూడా ప్రధానంగా జరుగుతూ ఉంది. కానీ దానికి సంబంధించి అధికారికంగా ఎక్కడ కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదు, యాక్షన్లోనే ఉన్నాను అని చూపించుకోవడానికి ఆర్మీ చీఫ్ ఎక్కడ కూడా అధికారిక ప్రకటన కానీ మీడియా ముందుకు వచ్చి ప్రజెంట్ ఫర్దర్గా మేము చేయబోతున్నాము, యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని కానీ స్వయంగా ఎక్కడ కూడా ఆర్మీ చీఫ్ ప్రకటన చేసిన దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదు. మరి ఇదొకంతా ఒక వ్యక్తి అయితే అంతర్యుద్ధం కొనసాగుతుంది పాకిస్తాన్లో. సొంత దేశంలోనే ఇటు టీపీటీ తెహ్రిక్ తాలిబాన్లు ఎవరైతే ఉన్నారో వారు, మరోవైపు బిఎల్ఏ బలూచ్ లిబరేషన్ ఆర్మీ వారు కూడా పాకిస్తాన్ సైనికులపై దాడులు కొనసాగిస్తూ ఉన్నారు. దీనిలో పాకిస్తాన్ సైనికులు మృతి చెందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సొంత దేశంలోనే అంతర్యుద్ధం కొనసాగుతుంది. మరోవైపు బయట దేశమైన భారతదేశాన్ని ఎదుర్కోవాలంటే ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇటు అంతర్యుద్ధం చేయాలా సొంత దేశంలో, బయట దేశమైన భారతదేశాన్ని ఎదుర్కోవాలా, ఏం చేయాలనే దానిపై మాత్రం ఇంకా ఉద్రిక్తత అయితే కొనసాగుతోంది. వారు ఎటు తేల్చుకోలేని పరిస్థితులు అయితే ప్రజెంట్ పాకిస్తాన్ సైనికులు ఉన్నారు. మరోవైపు భారత్తో యుద్ధం చేయడానికి సంబంధించి ప్రతిపక్షాలు సహకరించడం లేదనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దానిలో భాగంగానే
ఒత్తిడికి లోనైన పాక్ ప్రధానమంత్రి అస్వస్థతకు గురయ్యారు. ప్రజెంట్లో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారని ఒక ప్రచారం కూడా కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే పాకిస్తాన్కు సంబంధించిన అన్ని సత్సంబంధాలు క్యాన్సిల్ చేసుకోవాలి, ఇక్కడున్న పాక్ జాతీయులందరూ కూడా తిరిగి వారి దేశానికి వెళ్ళిపోవాలంటూ కూడా ఎప్పుడైతే పెహల్గాంలో దాడి జరిగిన తర్వాత ఇటు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అక్కడ పాకిస్తాన్కి శరాఘాతంగా మారాయి. ఇటు సింధు నదీ జలాల ఒప్పందం అనేది విరమించుకోవడం, గతంలో ఉన్న ఒప్పందాన్ని తాత్కాలికంగా ఇప్పుడు విరమించుకోవడం ద్వారా అక్కడ పాకిస్తాన్లో నీటి కష్టాలని ఎక్కువయ్యాయి. ఆ నీటి కష్టాలు ఎక్కువ అవడం వల్ల అటు రైతులకు కానీ మరోవైపు ఇటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. వీటన్నింటిని చూస్తే పాకిస్తాన్ మాత్రం తీవ్ర ఆందోళన ఒత్తిడిలో ఉంది. కానీ ఇటు భారత్ మాత్రం వడివడిగా అడుగులు వేస్తుంది. పాకిస్తాన్పై యుద్ధానికి సై అంటూ కూడా కథన రంగంలోకి దూకుతోంది. రత్న. రైట్ శివ, ఏదైతే యుద్ధం ఒకవేళ పాక్తో జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఒకవేళ పాక్ భయపడుతున్నట్లుగా యుద్ధం జరిగితే ఎంతవరకు లాభ నష్టాలు ఉండే అవకాశం కనిపిస్తుంది? దీని గురించి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా శివ? రైట్, డెఫినెట్గా ఏదైతే ఒకవేళ యుద్ధం అనేది జరిగితే మాత్రం వారికి సైనిక బలం అనేది పాకిస్తాన్కు లేని పక్షంలోనే మేము యుద్ధం చేయలేము అనేది కూడా పాకిస్తాన్ సైన్యం ముందుగానే ఒప్పుకుని మన దగ్గర భారత్ను ఎదుర్కొనేంత యుద్ధ సామగ్రి లేదు, సైనిక బలం లేదు, వారికున్నంత రైట్ థ్యాంక్ యూ శివ.